ఎటువంటి రాత పరీక్ష లేకుండా యాక్సిస్ బ్యాంక్ నుంచి అలాగే మీషో కంపెనీ నుంచి లేటెస్ట్గా భారీ రిక్రూట్మెంట్ను విడుదల చేశారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలని కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఎండ్ వరకు విని అయితే అప్లై అయితే చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే పక్కనటువంటి రెడ్ వంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి అయితే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ప్రముఖ కంపెనీ అటువంటి మీషో కంపెనీ నుంచి లేటెస్ట్గా హెచ్ఆర్ ఇంటర్న్షిప్ అనేది మనకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 నెలలు మనకు ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసేటువంటి అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆన్ ది స్పాట్లోనే మనకు హెచ్ఆర్గా మనకైతే ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంది. వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మనకు ఆన్లైన్ అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. బేసిక్ శాలరీ చూసుకుంటే మనకు 20,000 రూపాయల నుంచి అప్ టు 25,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. వీటికి మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. అలాగే మనం ఎవరైనా ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఎవరైనా కానీ సో ఎండ్ టు ప్రాసెస్ అంతా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నుంచి తన కంప్లీట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైనా ఉన్నా కానీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటికి గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకు 50% మనకు మార్క్స్తో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ నుంచి లేటెస్ట్గా హెచ్ఆర్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ కింద హైరింగ్ అయితే చేస్తున్నారు. విత్ మేనేజర్గా కూడా హైరింగ్ అయితే చేస్తున్నారు. సో వీటికి క్వాలిఫికేషన్ చూసుకున్నా కూడా మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి అభ్యర్థులు ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని ఎవరైనా వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించిన ట్రైనింగ్ అంతా కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్లో శాలరీ చూసుకున్నైతే మనకు 18,000 రూపాయల నుంచి అప్ టు 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ అయినటువంటి అభ్యర్థులకి 25,000 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో వీటికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి అలాగే డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి 2 నోటిఫికేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ క్లిక్ చేసుకుని మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అఫీషియల్గా నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు లాస్ట్లో మీకు అప్లికేషన్ లింక్ అయితే ఉంటాయి. సో ఇక్కడ అప్లై నౌ ఉందా, సో దీని మీద క్లిక్ చేయండి. సో యాక్సిస్ బ్యాంక్కి అప్లై చేస్తున్నాం కాబట్టి సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక అప్లికేషన్ అంతా ఫామ్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. వన్స్ అప్లికేషన్ ఫామ్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఫిలప్ చేసి లాస్ట్లో మన రెజ్యూమ్ వితిన్ 5 MBలో ఉన్నటువంటి రెజ్యూమ్ మాత్రమే వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఆ రెజ్యూమ్ కూడా మీరు మంచిగా ప్రిపేర్ చేసుకొని మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మెన్షన్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీషో చూసుకున్నట్లయితే మనకు అప్లై ఫర్ దిస్ జాబ్ ఉందిదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ మన లింక్డ్ఇన్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ లింక్డ్ఇన్ కనెక్షన్ చేయాల్సి అయితే ఉంది. దాని తర్వాత వచ్చేసి మన రెజ్యూమ్ అనేది ప్రాపర్గా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎంటర్ చేసుకొని మీ ఫుల్ నేము, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, కరెక్ట్ ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే వాటి డీటెయిల్స్ లేదనుకుంటే వదిలేసేయండి. ఫ్రెషర్ అయితే లింక్డ్ఇన్ URL అలాగే మీకు వెబ్సైట్ ఉంటే ఈ వెబ్సైట్ URLను కూడా మెన్షన్ అయితే చేయండి. సో యూఆర్ కరెక్ట్లీ ఇన్ బెంగళూరు అడుగుతున్నాడు. సో ఇక్కడ వచ్చేసి నో, ఇక్కడ వచ్చేసి హైబ్రిడ్ మోడల్ అడుగుతున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఎస్. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ కవర్ లెటర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసిన తర్వాత లాస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ క్లిక్ చేయండి. జస్ట్ సబ్మిట్ అని క్లిక్ చేస్తే వాళ్ళకైతే అప్లికేషన్ వెళ్ళిపోతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వితిన్ 1 వీక్లో మనకైతే సెలెక్ట్ అయినటువంటి మెసేజ్ అనేది ఈమెయిల్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మెయిల్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో కామెంట్ అయితే చేయండి. సో మీరు చేసేటువంటి ప్రతి కామెంట్ కూడా మన సబ్స్క్రైబర్లకి ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. అలాగే నా సోషల్ మీడియా లింక్స్ అని ఇచ్చాను. అలాగే వాట్సాప్ సపోర్ట్ కూడా ఉంది. సో మీ ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.